దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు ఈ వారమంతా ఆయన రెక్కల నీడ క్రింద మనల్ని సజీవులుగా ఉంచి ఈ విజ్ఞాపన దినమందు ఆయన పాదల సన్నిధిలోకి మనం నడిపించినందుకు దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. తలలు వంచడి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన దేవిగని నామను బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ యొక్క మహాకృప, దయ, కనికరమును బట్టి ఈ వారమంతయు నీ రెక్కల నీడ క్రింద మమ్మల్ని సజీవులుగా ఉంచి దాచి కాపాడి బలపరిచి స్థిరపరిచి ఆరోగ్యాన్నిచ్చి నెమ్మదినిచ్చి సంతోషాన్నిచ్చి మనశ్శాంతినిచ్చి తండ్రి నీ పాద సన్నిధిలో చేరి ఈ రీతిగా నేను గణపరిచి నీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుటకు మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. చదువుబడిన మాట ద్వారా మాతో మాట్లాడి మా యొక్క విజ్ఞాపన నీ దృష్టికి అనుకూలమైనదిగా మేము చేయనట్లుగా మా మనసును సిద్ధపరిచి బలపరిచి నీ నామమునికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగల నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో సమృద్ధిని గురించినటువంటి ఆశ, కోరిక మానవుల్లో పెరిగిపోతుంది. ఏదైనా సరే సమృద్ధిగా ఉండాలి, ఎక్కువగా ఉండాలి, కోరినంత ఉండాలి, తగినంత ఉండాలి. ఈ సమృద్ధిని గురించిన ఆలోచన ఎదుటివారు వాళ్ళ కలిగిన దాన్ని బట్టి సుఖపడుతుంటే నేను అలా ఉండాలనే కోరికను కలగజేస్తుంది. నేను కూడా అలా సంతోషించాలి, అలా సుఖపడాలి, అలా బ్రతకాలి, అలా గౌరవించబడాలి, అలా ఆనందించాలి అనేది మనం ఎదుటి వారిని బట్టి కంపారిజన్ చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటాం. అలా బ్రతకాలంటే సమృద్ధి అయినటువంటి జీవితం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, కాబట్టి బాగా సంపాదించాలి, కాబట్టి కష్టపడాలి అని ప్రయాసపడుతూ ఉంటాం. ఇప్పుడు అన్నీ కలిగి ఉండడం వల్ల నష్టం లేదు, కానీ అన్నీ కలిగి ఉండి క్రీస్తుని కలిగి ఉండకపోతే ఉపయోగం లేదు. ఇంట్లో డబ్బు ఉంది, ధనం ఉంది, మేడలు మిద్దెలు ఉన్నాయి, క్రీస్తు లేకపోతే ఉపయోగం ఏంది? ఏం లేదు. క్రీస్తుని కలిగి ఉండాలి. మనం విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు ఈ లోకములో బ్రతకడానికి అది కలిగి ఉండాలి, ఇది కలిగి ఉండాలి అని తాపత్రపడి దాన్ని సంపాదించుకోవడానికి చాలా ప్రయాసపడతాం. అయితే కొన్నిసార్లు మనం ఎంత ప్రయాసపడినా ఎందుకో మన బ్రతుకు చాలా చిన్నదిగా ఉండిపోతుంది, చాలా కొద్దిగా ఉండిపోతుంది. మనం అన్ని సంవత్సరాల జీవితాన్ని చూస్తే ఎక్కడ కూడా ఎదుగు బొదుగు లేనట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మన ముందు పుట్టి పెరిగి మన ముందు చదివిన వాళ్ళు, మన దగ్గర చదువు నేర్చుకున్న వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అవుతారు, గొప్ప స్థితిలో ఉండిపోతారు. కానీ మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది. ఇంకా ప్రతిదాని కోసం ఆరాటపడాల్సి వస్తుంది, ప్రాకులాడాల్సి వస్తుంది. ఇలా ఆరాటపడుతూ ప్రాకులాడుతున్నప్పుడు చాలాసార్లు మనకు అనిపిస్తుంది, వాళ్ళలాగా నేను ఇలా లేకుండా పోయానే, నేను కూడా అలా సమృద్ధిగా ఉండింటే ఆ కుటుంబం కూడా అందరిలాగా హాయిగా ఉంటుంది,
సంతోషంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు ఒక శ్రేష్టమైన మాట, అదేంటంటే నీతిమంతునికి కలిగిన కొంచెము. ఏంటి? ఎవరికిది? నీతిమంతునికి కలిగిన కొంచెం. ఈరోజు మనం యొక్క అంశం ఏంటంటే నీతిమంతునికి కలిగినది కొంచెం. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే నీతిమంతునికి కొంచెమే ఉంటుంది కొన్నిసార్లు. అర్థమవుతుందా నా మాటలు? కొన్నిసార్లు కొద్దిగా చిన్న జీవితం ఉంటుంది, కొద్దిగా ఉంటుంది. ఆ కొద్దిగలో అవస్థలు పడాల్సి వస్తుంటుంది, బాధపడాల్సి వస్తుంది. అయితే మనల్ని మనం బలపరుచుకోగలిగిన మాట ఏంటి అంటే అది ఇహలోకంలో ధన వృద్ధి కలిగిన ఎంతో మంది కంటే శ్రేష్టం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతునికి కలిగిన కొంచెము ఏమనింది మనం చదివిన దాంట్లో? బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఇప్పుడు మన భారతదేశంలో లక్షల కోట్లతో వ్యాపారం చేస్తూ ప్రతి సంవత్సరానికి కొన్ని లక్షల రూపాయల టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి ధనవంతులు ఉన్నారు. వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఆస్తి కొన్ని వేల లక్షల కోట్లు ఉండొచ్చు. అందుకని అక్కడ బహుమంది, ఒకరే కాదు, ఎంత మంది ఉన్నా వాళ్ళకి ఎంత డబ్బు ధనమున్నా వారందరికంటే ఈ కొంచెమే శ్రేష్టమంట. చూడండి, కానీ మనకు ఈ ఆలోచన రాదు కదా. నేను నాకు కలిగిన నా నీతిని బట్టి నేను సంపాదించుకునే చిన్నదైనా కొద్దిదైనా ఇది ఈ ప్రపంచంలో ఉన్న ధనవంతుల కంటే శ్రేష్టం. ఇంకా ఆ తృప్తి సరిపోదంటారా? ఎంత శ్రేష్టమైనది దేవుడు వాక్యం మనకిచ్చాడు ఆనందపడ్డానికి, సంతోషపడ్డానికి. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను ఎక్కువ మంది భక్తిహీనుల ధన సమృద్ధి కంటే శ్రేష్టం. సో ధన సమృద్ధిని బట్టి వాళ్ళు సుఖించవచ్చు, ఆనందించవచ్చు, లగ్జరీగా గడపవచ్చు. కానీ దానికంటే మనం కలిగి ఉన్న కొంచెము చాలా శ్రేష్టము. ఈ మాట దావీదు మహారాజు చెప్తున్నాడు. ఇది ఎందుకు ఆయన మాట చెప్తున్నాడంటే ఇది తన జీవితంలో అనుభవపూర్వకంగా రాసుకున్న మాటేమో అనిపిస్తుంది. దావీదు మహారాజు అనుభవపూర్వకంగా రాసుకున్నటువంటి మాటేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆయన కడసారి వాడు, ఎన్నిక లేనటువంటి వాడు, గొర్రెలను మేసుకుంటున్నటువంటి వాడు. కానీ తన సహోదరులు ఆయనకంటే బలిష్ఠులు, యుద్ధ ప్రావీణ్యత కలిగిన వారు, గొప్పవారు, సంఘంలో సమాజంలో మంచి పేరు కలిగినటువంటి వారు. ఫలాని యెషై కుమారులంటే అందరూ 8 మంది ఉంటే 7 మంది సైన్యంలో ఉన్నారు, రాజ్యాన్ని కాపాడుతున్నారు, సౌలుకు అండగా ఉంటున్నారు అని ఒక గౌరవప్రదమైనటువంటి పేరు ఆ కుటుంబానికి వారిని బట్టి కలిగి ఉంది. కానీ చిన్నవాడైనటువంటి దావీదు ఎక్కడో అడవిలో గొర్రెలు మేపుకుంటూ బ్రతుకుతున్నాడు. అయితే ఒకానొక సందర్భంలో రాజ్యం మీదికి ఈ ఫిలిష్తీయుడైన గొల్లియాతు ఒక్కడే వస్తాడు. ఇప్పుడు ఇంతమంది సైన్యమున్నా, ఇంతమంది బలాఢ్యులున్నా, ఇంతమంది శక్తివంతులున్నా, యుద్ధశూరులున్నా, మనం చదువుతాం. మీరు కానీ సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం
11వ వచనం ముందు చదువుతాం చూడు. 11వ వచనం సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనంలో, సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు వినినప్పుడు బహుభీతులైరి. అంటే ఇశ్రాయేలీయులందరూ అంటే ఎవరైతే సైన్యంలో ఉన్నారో, శక్తివంతులుగా బలవంతులుగా రాజ్యాన్ని కాపాడుతూ ఉన్నారో, వాళ్ళల్లో శతాధిపతులు సహస్రాధిపతులు సైన్యమునికి ముందు నడిచేటువంటి వారు గొప్పవారు ఎంతో మంది ఉండొచ్చు. ఇశ్రాయేల్ అందరూ సౌలుతో సహా బహుభీతిలో అని రాయి. బహు అంటే ఎక్కువగా భయపడి గజ్జగజ్జ వణుకుతారు. గొల్యాతు ఒకడే, కానీ ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా భయపెడుతున్నటువంటి స్థితి కలిగినటువంటి వాడు. ఇంతమంది శక్తిమంతులు, ఇంతమంది బలాఢ్యులు, శూరులు ఇంతమంది ఉండినప్పటికీ ఇంతమంది ఉండినప్పటికీ ఎవరు రాజ్యాన్ని కాపాడలేదు, ఎవరు ప్రాణాన్ని తెగించి ముందుకు వెళ్ళలేదు. వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవా? ఉన్నాయి. వాళ్ళకు బలము లేదా? ఉంది. శక్తి లేదా? ఉంది. యుద్ధ ప్రావీణ్యత లేదా? అంతకుముందు ఎన్నో యుద్ధాలు చేసినటువంటి వారు, కానీ ఏ వ్యక్తి కూడా ముందుకు రాలేదు. అయితే ఈ సమయంలో దావీదు ఒక్కడే ఆ మాట విని జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని రోషంతో ముందుకొచ్చాడు. ఇది సౌలు అనుకోవట్లేదు, జీవం కలిగిన దేవుని సైన్యం అని అనుకున్నాడు. ఎప్పుడైతే ఈ మాటని నేను యుద్ధానికి వెళ్తాను అని అన్నప్పుడు సౌలు దగ్గరికి దావీదుని తీసుకెళ్తారు. సౌలు ఎద్దకు దావీదుని తీసుకెళ్ళిన తర్వాత సౌలు ఏం చేస్తాడో చూడండి. సౌలు 17వ అధ్యాయంలోనే 38వ వచనం, పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతని కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకుని వెళ్ళ కలిగినది లేనిది చూచుకుని తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేను సౌలుతో చెప్పి వాటిని తీసివేసి ఇప్పుడు సౌలు దగ్గర ఏముంది? రాగి శిరస్త్రాణం ఉంది. అక్కడ చూస్తాం యుద్ధ వస్త్రాలు ఉన్నాయి, రాగి శిరస్త్రాణం ఉంది, యుద్ధ కవచం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని దావీదుకి ఇచ్చాడు. కానీ దావీదు తొడుక్కొని ఒకసారి చూశాడు, అంటాడు వీటి అంటే నాకు వాడుక లేదు, ఇవి నాకు అవసరం లేదు. ఏమంటాడంటే వీటితో నేను వెళ్ళలేను. ఆ మాట మీరు, వీటితో నేను వెళ్ళలేను. మరి ఏంటి ధైర్యం? మరి ఏముంది నీ దగ్గర అంటే అప్పుడు ఈ 40వ వచనంలో ఏముంటుంది? తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 సన్నని రాళ్ళను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరకపోయిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నీతిమంతునికి కలిగిన కొంచెమైనను ఎంతో మంది కంటే శ్రేష్ఠ. ఇప్పుడు ఈ మాటను దావీదు జీవితం నుంచి చెప్పాడంటున్నాం కదా. ఎందుకు చెప్పాడు అంటే తన దగ్గర ఉంది ఒడిసెల, ఒక కర్ర, సన్నని 5 రాళ్ళు, అంతే తన దగ్గర ఉంది. తనకు కలిగింది అదే. ఎంత అది యుద్ధానికి పనికిరాదు. కర్ర తీసుకుని యుద్ధానికి వెళ్తారు, అందరు కత్తులు తీసుకుని వెళ్తారు, డాలు తీసుకుని వెళ్తారు, యుద్ధ కవచం ధరించుకుని వెళ్తారు, యుద్ధ వస్త్రాలు ధరించుకొని అంత కవర్ చేసుకుని వాడు ఎక్కడైనా పొడిచినా సరే తగలకుండా సరైన రీతిగా అన్ని సర్వాంగ కవచం లాగా ధరించుకుని యుద్ధానికి వెళ్తాడు. కానీ దావీదు నేను వీటితో వెళ్ళను అని చెప్పి తనకు కలిగినయే, తన దగ్గర ఉన్నవే ఏమున్నాయి? ఒక కర్ర ఉంది, ఒక ఒడిసెలు ఉంది,
రాళ్ళు ఏటిలో ఏరుకొని. తన దగ్గర ఉంది కర్ర, ఒడిసెలు, అంతే. రాళ్ళు కూడా లేవు, ఏటిలో ఏరుకున్నాడు. వీటితో వెళ్ళాడు. అంటే యుద్ధశూరులు వెళ్ళలేని స్థితిలో, బలాఢ్యులు ఎదుర్కోలేని స్థితిలో తన దగ్గర ఉన్న కొంచెం చిన్నవి అవి వీటిని తీసుకుని వెళ్తున్నానంటే ఒకవేళ అసలు వెళ్ళనిచ్చే వాళ్ళు కాదేమో, కానీ తను మాత్రం అవి తీసుకొని ధైర్యంగా ఫిలిష్తీయుని దగ్గరికి వెళ్ళాడు. అతను కూడా ఎట్టకారంగా, ఏంటి కర్ర పట్టుకుని వస్తున్నావు, నువ్వు కుక్క, నేను కుక్కనా అని అంటాడు. చూడండి, అంటే అంత వెటకారంగా వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు కలిగింది కొంచెమైనా, నువ్వు నీతిమంతుడిగా ఉండి నువ్వు నీతిని కాపాడుకుంటూ ఉండి నీ బ్రతుకులో కొద్దిదైనా అది ఎంతో మంది దేని దానికంటే సరే అది శ్రేష్టం. ఎంతో మంది ఉన్నారు సైన్యం ఉంది. అప్పటికి దాదాపు 7-8 లక్షల మంది సౌలు సైన్యం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళలేని స్థితిలో, ఒక వ్యక్తితో యుద్ధం చేయలేని స్థితిలో ఎనుదిరిగినప్పుడు అతని ఆకారాన్ని చూసి, అతని దగ్గర ఉన్న సామాగ్రిని చూసి, అతను పట్టుకున్న ఈట ఎంత ఎత్తుది, అతని హైట్ అంత ఎత్తు, అతను వాడుతున్నటువంటి కవచం లేకుంటే డాలు అంత పెద్దది, అంత చూసి అందరు భయపడ్డారు. కానీ దావీదు మాత్రం భయపడలేదు. కారణం ఏంటంటే దేవుడు తోడుగున్నాడు అనేది మనకు తెలిసిన వాస్తవమైనప్పటికీ మనం పట్టుకోవాల్సిన మాట, దావీదు జీవితంలో తను నీతి కలిగి తనకున్న కొద్ది దాన్ని ఉపయోగించి గొప్పదాన్ని జయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో దేనినైనా జయించడానికి నాకు అది లేదు, ఇది లేదు, నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను అలా ఉంటే పోరాడేవాడిని, ఇలా ఉంటే చేసేవాడిని, ఇవి కాదు. నీకున్న కొద్దిదైనా సరే నువ్వు దాన్ని దేవుని మీద నమ్మకంతో, ఆ కొద్ది విశ్వాసం, కొద్ది ప్రార్థన, కొద్ది దాన్ని నువ్వు నీ నీతిని కాపాడుకొని నువ్వు ప్రయోగించగలిగితే ఎంతటి శక్తినైనా సరే నువ్వు జయించగలుగుతావు, ఎంతటి పరిస్థితినైనా సరే నువ్వు జయించగలుగుతావు. కారణం ఏంటంటే యుద్ధం చేసేది యెహోవా. కాబట్టి ఈ రోజుల్లో మనుషులందరూ గొప్ప వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా అన్ని ఆయుధాలు సామగ్రి లేకపోవచ్చు, కానీ నీ దగ్గరున్న డాలు, నీ దగ్గరున్న ఒడిసెల, నీ దగ్గరున్న కర్రే శ్రేష్టం. కర్ర అనేది ఒకవేళ ఆధారపడడానికి, లేకుంటే తను గొర్రెలు మేపుతుంటాడు కాబట్టి ఏదైనా సరే ఏదైనా వస్తే దాన్ని తరమడానికి దానికి ఉపయోగించేవాడేమో, దానితో యుద్ధం చేయలేడుగా. కాబట్టి ఈరోజు మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, నువ్వు నీతిని, యేసుక్రీస్తు తన రక్తము ద్వారా మన పాపములు కడిగి పరిశుద్ధపరిచి అనుగ్రహించే నీతిని నువ్వు కాపాడుకుంటూ నీకున్న కొద్దిదైనా చాలు ఈ లోకంలో ఎంత గొప్పవారి కంటే అది శ్రేష్టమే. కాకపోతే మనం వాళ్ళని వీళ్ళని చూసి అలా లేమని అనుకుంటావు. నువ్వేమనుకోవాలి, నేను ఈ లోకంలో డబ్బున్న వారి కంటే, ధనవంతుల కంటే, ఈ లోకంలో శక్తివంతుల కంటే నేను శ్రేష్టమైనటువంటి వాడి. కారణం ఏంటంటే నేను నా నీతిని కాపాడుకుంటూ బ్రతుకుతున్నాను. నాకున్న కొద్దిదైనా సరే ఈ లోకంలో ఎంత గొప్ప వారి కంటే అది శ్రేష్టమైనది నేను కలిగి ఉన్నాను తృప్తి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది, ఎంత శక్తినిస్తుంది, ఎంత. అప్పుడు ఈయన జీవితంలో, దావీదు జీవితంలో నా దేవుడు నాకున్నాడు, అందుకని కొద్ది వాటితోనైనా గొప్ప వాటితోనైనా యెహోవాకు యుద్ధం చేయడానికి యెహోవాకు అడ్డమని యోనాతాను అంటాడు. చూడండి, యోనాతాను ఒక మాట అంటాడు, ఆ మాట భలే ఉంటుంది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం అనుకుంటాను. యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదకు పోదము, రమ్ము, యెహోవా మన కార్యములను సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా. చూడండి,
ఆయన చేయాలనుకుంటే దేవుడికి అడ్డమయ్యేవారండి. కాబట్టి మనం ఆధారపడింది మన నీతికి ఆధారమైన యేసుక్రీస్తు మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. కాబట్టి ఆయన రక్షించడానికి మన దగ్గర ఏది కొద్దిగున్నా సరే అది పెద్ద అడ్డం కాదు, ఆటంకి కాదు. అందుకని యుద్ధం యెహోవాదే, కత్తి చేతను ఈట చేతను, ఆ మాట వాడతారు చూడండి 17వ అధ్యాయం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించుడు వాడు కాడని ఈ దండు వారు అందరూ తెలుసుకుందరు. యుద్ధం యెహోవాదే అంటే నీకున్న కొద్ది దాని చేత దేవుడు రక్షిస్తాడు. అర్థమవుతుంది నా మాటలు? లోకుల్లో అంటే లోకస్తుల దగ్గర ఉన్నట్టు గొప్ప వాటి చేతను కాదు, కత్తి చేతను కాదు, ఈట చేతను కాదు. ఆయన మనం ఏమీ లేకపోయినా కొద్ది వాటి చేతను దేవుడు మనల్ని కాపాడగలిగిన దేవుడు, మనల్ని హెచ్చించగలిగిన దేవుడు, మనం బలపరచగలిగిన దేవుడు. నీకున్నది కొంచెమైనను సరే, నువ్వు నీతిని కాపాడుకున్న కొద్దిగైనా సరే అన్నిటికంటే శ్రేష్టమైనది. ఇప్పుడు అన్ని కత్తులున్నాయి, అన్ని ఆయుధాలు ఉన్నాయి, వాటన్నిటికంటే ఏది శ్రేష్టమైంది? దావీదు దగ్గర ఉన్నటువంటి ఒడిసెల శ్రేష్టమైనది. దావీదు దగ్గర ఉన్న కర్ర శ్రేష్టమైనది. చూడండి, అందరు కనిపించడానికి ఇంత డాలు ఉంది, ఇంత కత్తి ఇంత గొప్పది. ఇప్పుడు సౌలుకు కూడా ఉన్నాయి, యుద్ధ కవచం ఉంది, యుద్ధ వస్త్రం ఉంది. ఏం లాభం? ఏమన్నా ఉపయోగమా? ఏం లేదు. అది గొప్పదా? కాదు. దానివల్ల విజయం కలిగిందా? కాదు. దాన్ని బట్టి సౌలుకి ఏమన్నా ధైర్యం వచ్చిందా? లేదు. తనకున్న ఆయుధాన్ని బట్టి, తనకున్న కత్తి డాలుని బట్టి, యుద్ధ సామాగ్రిని బట్టి సౌలుకు ధైర్యం రాలేదు. అంత గొప్పవి ఉన్నా, అంత ఇదిగా ఉన్నా సరే వాళ్ళకు ధైర్యం లేదండి. మనకు నీతిమంతుడు కొంచెమైనా సరే మనం కలిగిన నీతి అది క్రీస్తు వలన కలిగింది కాబట్టి దానిని బట్టి మనకున్న కొంచెమైనను ధైర్యంగా మనం ఉండగలుగుతాం. దానిని బట్టి దేనినైనా సరే ఎదుర్కోవడానికి శక్తిని మనం పొందుకోగలుగుతాం. అందుకనే ఇశ్రాయేలు దేశంలో ఉన్న యుద్ధ కవచాలన్నిటికంటే దావీదు చేతిలో ఉన్న చిన్న ఒడిసెల శ్రేష్టమైనది. ఈరోజు కూడా ఒకవేళ నీ దగ్గర ఏమీ లేదా, ఏమీ లేని దానిగా ఉన్నావా, కొద్దిదే ఉందా, అయితే నీ దగ్గర లోకంలో ఉన్న వారందరికంటే శ్రేష్టమైన దాన్ని నువ్వు కలిగి ఉన్నావు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని నీతి మంతునికి కలిగినది కొంచెమైనను, దావీదు కలిగింది కొద్దిగే ఉన్నది, దావీదు దగ్గర ఉన్నది చిన్నవే, కానీ బహుమంది పెక్కుమంది గొప్పవారి కంటే, ఆయుధాలు ఉన్నవారి కంటే తన దగ్గర ఉన్నటువంటి ఒడిసెల శ్రేష్టం. కాబట్టి ఈరోజు మనం నువ్వు ఏం కలిగి ఉన్నావు అనేది కాదు, నువ్వు నీతిని కలిగి నువ్వు కొంచెమైనా సరే ఉన్నా సరే దాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఇప్పుడు గొల్యాతు అంటే ఒకవేళ మన మీదకి వస్తున్నటువంటి సమస్య, శ్రమలు, సాతాను యొక్క ఉచ్చుడు ఏవైనా సరే వాటిని జయించడానికి నీ బ్రతుకులో నీ నీతిని కాపాడుకున్న చిన్న ప్రార్థన అయినా సరే జయాన్నిస్తుంది. అందరిలాగా దీర్ఘంగా ప్రార్థన చేయలేకపోవచ్చు, గంటలు ప్రార్థన చేయలేకపోవచ్చు, లేకుంటే విశేషమైన బైబిల్ పరిజ్ఞానం నీకు ఉండకపోవచ్చు. అయితే యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన నీతిని కాపాడుకున్నటువంటి నీతిమంతుడిగా బ్రతుకుతూ అయ్యా అని ఆ కొద్దిదైన దాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధిని అడిగితే చాలు, దేవుడిని పక్షాన యుద్ధం చేసి జయించి నీ ద్వారా కృంగినటువంటి మనుషులకు బలపరుస్తాడు. మీరు అక్కడ మాట చూడండి, ఒక మాట అంటాడు దావీదు, ఒక మాట అంటాడు 17వ అధ్యాయంలో సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 32వ వచనంలో, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తం లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదు. ఏమంటున్నాడు దావీదు? ఎవరి మనసు కృంగడానికి లేదు, నేను పోట్లాడుతాను. ఏముందయ్యా నీ దగ్గర అంటే ఏమీ లేదు, ఒడిసెలే ఉంది, ఏమి లేదు, ఏంటి కర్రే ఉంది, కానీ నేను పోట్లాడతాను. కారణం ఏంటంటే నా నీతికి ఆధారమైన దేవుడు నాతో కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఎన్ని సాకులు చెప్తారు, ఇది నాకు దేని గురించి ప్రార్థించి అంటే నాకు అలా లేదు, ఇలా లేదు, అలా ఉంటే ఇలా చేసేవాని, ఇలా ఉంటే ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ ఒట్టి మాటలు, సాకులు మాత్రమే.
నీ కొద్ది ప్రార్థన చాలు, నువ్వు నీతిగా చేసే. అందుకని నీతిమంతుని ప్రార్థన మనోపూర్వకమైనది, బహుబలంగా ఉంటుంది అని బైబిల్లో రాయబడింది. నువ్వు కాపాడుకున్న నీతిని పోగొట్టుకోకుండా పరిశుద్ధతలో నిలబడి చేసే చిన్న ప్రార్థన అయినా సరే అది ఎంత ఉజ్జీవాన్ని, ఎంత బలాన్ని, నీ ముందున్న సమస్యను పడగొట్టేదిగా ఉంటుంది, కొద్దిదైనా సరే. చూడండి, కాబట్టి మనం కలిగిన కొంచెమైనను అన్నిటికంటే శ్రేష్టం. రెండవదిగా మనం చూడండి, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయం 12వ వచనం. చాలు, చూడండి. ఇప్పుడు ఈ సారేపతి విధవరాలు ఏం చెప్తుంది అంటే, ఏమంటుంది? తొట్టెలో పట్టెడి పిండి, బుడ్డిలో కొంచెం నూనె నా యొద్ద ఉన్నవి. చూడండి, ఈమె దగ్గర ఉన్నది చాలా కొద్దిగా, చాలా కొద్దిగా. అయితే ఈమె ఏలియా దైవజనుడిని నమ్మి ఆయన మాటకు లోబడింది. వాస్తవానికి ఆ పూట తిని వాళ్ళు చనిపోవాలనుకున్నారు. ఒకవేళ అది ఆ ఇద్దరికి సరిపోకపోతే తన కొడుకు పెట్టి చావాలనుకుందేమో. ఆ పూటకు మాత్రమే సరిపోతుంది, కొంచెమే ఉంది. అయితే దేవుడు ఆమె దగ్గరికి పంపించి ఆమెనే పోషించడానికి, ఇప్పుడు ఆమెను పోషించాలి అంటే నువ్వు ఇబ్బందులు ఉన్నది. దేవుడు మొత్తం నీ కలుగును కాకలేదు. ముందు మనము ఆ కాస్త విధేయత చూపగలిగితే, లోపడగలిగితే విస్తారమైనటువంటి దీవెనలు దేవుడు ఇస్తాడనే ఒక ఎగ్జాంపుల్ అది ఉంది. ఎక్కడ ఎప్పుడైతే ఆమె దగ్గర ఏమీ లేదు, కొంచెమే ఉంది, ఆ కొంచెములో కూడా మొదటి అప్పం, మొదటి స్థానం దైవజనుడికి, దైవజనుడి మాటకు లోబడి చేసిన దాన్ని బట్టి ఆ బ్రతుకు కొంచెమే ఉంది. అయితే ఏం జరిగింది చూడండి, 16వ వచనం, 17-16లో యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు, కొంచెమే ఉంది. ఈ రోజుల్లో ఏదైనా చేయాల్సి వస్తే, చర్చికి చేయాల్సి వచ్చినా, అబ్బా నాకు అంత ఉంటే ఇంత ఇచ్చేయండి అవన్నీ, అలా ఉంటే ఇలా చేసేదాన్ని, లేకుంటే ఉంటూ ఉంటారు. అవన్నీ కరెక్ట్ కాదు, నీకున్న దానిలో ఇవ్వాలి. అందుకని పేద ఇదవరాలు ఒక కాసే వేసింది ఆమె, ఒక కాసు. కానీ కొన్ని 100,000 రూపాయలు ఇచ్చిన వారందరికంటే ఎక్కువ ఇచ్చినని అన్నాడు ప్రభు. ఎందుకని ఆమె దగ్గర ఉన్నది అదే. అందరేమో ఒక 1,00,000 రూపాయలు ఉంటే 1,000 రూపాయలు వేసి ఉండొచ్చు, వాళ్ళకి ఇంకెంత ఉన్నాయి? 99,000 ఉన్నాయి. కానీ ఈమె దగ్గర 1 రూపాయే ఉంది, 1 రూపాయి వేసింది, ఆమెకి ఏమీ లేదు. అంటే దేవుడు ఏం చూస్తున్నాడంటే మన దగ్గర ఎంత బ్యాలెన్స్ మనం ఉంచుకుంటున్నాం, ఆయనకి ఇచ్చే విషయంలో ఏ విధంగా ఉంటున్నాం. అంటే మనస్ఫూర్తిగా ఇంకా నా దేవుడు ఉన్నాడు చాలు అన్నట్టుగా ఏదైనా దేవుని పని చేస్తున్నావా, లేకుంటే ఏ విధంగా దేవునికి ఇస్తున్నాం, ఏ విధంగా లోబడుతున్నాం? ఈమె బ్రతుకులో కొంచెమే. కానీ ఎప్పుడైతే ఏలియా మాటకు లోబడిందో, దైవజనుడి మాటకు లోబడిందో, ఆ లోబడి ఆ కొంచెములో నమ్మకంగా ప్రవర్తించిందో, దేవుడు ఏం చేశాడు? విస్తారమైన క్షేమాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ 3.5 సంవత్సరాలు ధనవంతులే పోషించబడకపోయి ఉండవచ్చు, గొప్ప వాళ్ళే ఆకలితో అలమటించి ఉండవచ్చు, వాళ్ళకున్న అన్ని కూడా తరిగిపోయి ఉండొచ్చు. కానీ ఈ కొంచెమే, నీతిమంతుని కలిగిన కొంచెమైనను అది బహుమంది భక్తిహీనుల ధన సమృద్ధి కంటే శ్రేష్టం. ఈమె దగ్గర కొంచెము విధేయత ఉంది, సరే ఏదైతే ఉంది ఆయన అడిగాడు కాబట్టి చేద్దాం అనుకుందో ఏమో, ఏ విధంగా మనస్ఫూర్తిగా మొదటి అప్పం అయితే తెచ్చిచ్చింది. కానీ ఆమె జీవితంలో మరిచిపోలేనట్టుగా ఈ 3.5 సంవత్సరాలు సేవించబడింది. చూడండి, కొంచెం ఆమె తన నీతి కలిగి దైవదాసునికి లోబడి
కొంచెములో కూడా నమ్మకంగా ఇవ్వగలిగేది. లేకుంటే గొనుక్కుంటూ ఏంది నా దగ్గర లేదంటే ఈయన నా ఎంట పడుతున్నాడు, నాకేమంటున్నాడు, నిజంగా సేవకుడా ఉంటే ఆయన ఇవ్వాలి కానీ, ప్రార్థన ద్వారా నా బాధలు పోగొట్టుకోవాలి కానీ, లేని దాంట్లో ఇవ్వమంటున్నాడు అన్నట్టుగా మనమైతే మాట్లాడు. కానీ ఆమె ఏం అడగలేదు. సరే, ఇప్పుడు ఒకవేళ నేను చనిపోయినా పర్లేదేమో, కానీ ఆయన బ్రతుకుతూ ఎన్నో 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 మందిని బలపరచగలుగుతాడు, ఏదో ఒక దేవుడి కార్యాన్ని చూపించగలుగుతాడనే ఒక లాంటి నమ్మకం ఆమెలో ఉందేమో, విశ్వాసం ఆమెలో ఉందేమో, మనకు తెలియదు. కానీ మాటకు లోబడేది. అంటే దైవజనుడి మాటకు ఆమెకున్న దాంట్లో కొద్దిగా లోబడితే ఆమె విస్తారమైన శ్రేష్టమైన స్థితిని కలిగింది. చూడండి, కొంచెం అంటే నీతిమంతునికి కలిగిన కొంచెం, ఆ కొంచెంలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు, విస్తారమైన దీవెనలు మనకిస్తాడు. ఇప్పుడు ఇంకొక మాట చూపిస్తాను చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 21, 23. మత్తయి సువార్త 25వ అధ్యాయం. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు నీ కొంచెములో నమ్మకముగా ఉంటివి. చాలు, చూడండి ఏమంటున్నాడు, కొంచెములో నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు, అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తాడు. అందరికి ఇచ్చాడు, కానీ ఒక వ్యక్తి తనకిచ్చిన కొద్దిదైనా సరే దాంట్లో నమ్మకంగా ఉన్నాడు. అంటే మన బ్రతుకు చిన్నదైనా కొద్దిదైనా మనం దాంట్లో నమ్మకంగా ఉండగలిగితే దేవుడు ఏం చేస్తాడు, అనేకమైన వాటి మీద అధికారం ఇస్తాడు. కొంచెమైనా అంటే, అందుకనే నీతిమంతునికి కలిగినది కొంచెమైనా సరే అది అన్నిటికంటే శ్రేష్టమైనది. మరి ఈరోజు మనం నీతిగా బ్రతుకుతున్న దాన్ని బట్టి అందరిలాగా అభివృద్ధి పొందకపోవచ్చేమో, మనం కొద్ది జీవితమే కలిగి ఉండొచ్చు, కానీ నువ్వు అనేక మంది గొప్ప వాళ్ళ కంటే శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు. అందుకనే ఒక మాట అంటాడు యేసుక్రీస్తు, బాప్తిసం ఇచ్చి యోహాను చాలా గొప్పవాడు, గొప్ప ఘనత కలిగిన వాడు, కానీ పరలోకములో మిక్కిలి అల్పమైనటువంటి వాడు ఈ బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు అంటాడు. చూడండి, పరలోకంలో మన యొక్క స్థితి, బాప్తిసం ఇచ్చి యోహాను గొప్పవాడని అందరు పొగిడారు కదా, పరలోకంలో మిక్కిలి అల్పమైన వాడు అంటే అంటే కేవలం నీతిని మాత్రం కాపాడుకుని పరలోకం వచ్చినవాడు, అంటే నీతి క్రియలు చేసి ఆయన కోసం బ్రతికిన వాడు ఒక్కొక్కరికి వారి సామర్థ్యాన్ని బట్టి ఒక్కొక్క స్థితి కలగజేస్తాడు. నీతి కిరీటాలు, మహిమ కిరీటాలు, జీవవృక్ష ఫలాలని వారి యొక్క స్థాయిని బట్టి, నీతిని కాపాడుకొని సాక్షాత్కరమైన బ్రతుకుని బట్టి దేవుడు ఒక్కొక్కటి ఇస్తాడు. ఏమీ చేయకుండా కేవలం ఆయన రక్షణను మాత్రం కాపాడుకుంటే ఎక్కడో ఒక మూలను ఉంటా, అంటే అలా మూలలో ఉన్నవాడు కూడా భూలోకంలో ఉన్న బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు అంటాడు. చూడండి, అంటే మన గొప్పతనం దేని మీద ఆధారపడిందంటే నీతిగా బ్రతికి ఈ లోకంలో ఉన్న కొంచెం దాన్ని కాపాడుకున్న దాన్ని బట్టి. ఇప్పుడు దావీదు వలె లోకంలో ఉన్నవారంటే గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం. సారెపతి విధవరాలు లాగా మన జీవితంలో మనం అనేక దినములు గొప్ప గొప్పవారు పోషించబడలేకపోయినా మనం పోషించబడతాం, దేవుడి వలన పోషించబడతాం. అంత మాత్రం కాకుండా కొంచెంలో మనం నమ్మకంగా ఉండగలిగితే అనేక వాటి మీద అధికారాన్ని మనం పొందగలుగుతాం. ఇంకొక మాట ఉంటుంది, మీరు కానీ లూకాసు వార్తలో యేసు ప్రభు అంటాడు పేతురు యోహానుతో, నీ ధోరణిని కొంచెము లోతుకు నడిపించు, అప్పుడు వలలి అంటాడు. అప్పుడు ఏం జరిగింది, కొంచెం లోతుకు నడిపించి వలలిస్తే ఏం జరిగింది, విస్తారమైన చేప. చూడండి, దేవుని మాటకు లోబడి కొంచెము లోపలికి జరిగితే, అంటే ఆ నీతికి లోబడే తత్వం గ్రహించి ఆయన మాటకు లోబడే విధంగా కొంచెం మనం ముందుకు వెళ్తే చాలు, ఆయన అనేకమైన క్రియలు మన జీవితాలు చేస్తారు. అంటే కొంచెంలో కూడా నమ్మకంలో లేని స్థితి కొన్నిసార్లు, కొంచెం ఆత్మీయత కూడా లేని స్థితి కొన్నిసార్లు, కొంచెం విశ్వాసం కూడా లేకుండా నీతిమంతులు బ్రతుకుతున్నామేమో అంటున్నాడు. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను అది చాలా శ్రేష్టమైనది. కాబట్టి ఈరోజు నీకు కొంచెమే ఉందా, సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, ఒకరిని చూసి నువ్వు కురింగిపోవాల్సిన అవసరం అంత లేదు. కారణం ఏంటి, అందరికంటే శ్రేష్టమైన. అందుకనే ఇహలోకమందు దరిద్రులైన వారు పరలోకంలో వారసులు.
కాబట్టి ఇంకొక మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. చాలు. ఈ రోజుల్లో డబ్బున్న వాళ్ళకి నెమ్మది లేదు, కానీ కొంచెం ఉండి దేవుని భయభక్తులు కలిగి ఉంటే మాత్రం ఇప్పుడు మనం ఆయన రాజ్యంలో స్థానం మనకుంటుంది. ఇంకొక మాట చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోకి ఏమీ తేలేదు, దీనిలోండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రము గలవారయుండి వాటితో తృప్తి పొంది ఉందము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా శబ్దము. హల్లెలూయా. ఏందంట? నీ భక్తిలో సంతోషం ఉండాలి. చాలు ప్రభువా, నీ రక్షణని కనుగొన్నాను, నాకు చాలు. నీ నీతిని కాపాడుకుంటూ బ్రతుకుతున్నాను, చాలు. ఆ కొంచెము నీతి మనం కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? పరలోకంలో ఆ భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అందుకని ఈ లోకంలో సమృద్ధి గురించి ఆలోచన, వాళ్ళ ఇలా బ్రతుకుతున్న వాళ్ళు ఇంత బాగున్నారు, ఇలా బాగున్నారు అనే ఆలోచన పక్కన పెట్టి నీకున్న కొంచెము దానిలో, చిన్న దానిలో, కొద్ది దానిలో నమ్మకంగా నువ్వు బ్రతకగలిగితే, నమ్మకంగా నువ్వు దాన్ని దేవుని కోసం వాడగలిగితే దావీదులాగా శూరకార్యాలు చేయగలుగుతావు. ఇప్పుడు సారేపతి విధవరాలు లాగా నువ్వు ఆ కొంచెముల నమ్మకంగా లోబడగలిగితే, విశ్వాసం చూపగలిగితే అనేక దినములు పోషించబడగలుగుతావు. నీకిచ్చిన ఉద్యోగమైనా, నీకిచ్చిన ఏదైనా స్థితిలో నువ్వు నమ్మకంగా ఉండగలిగితే అనేకమైన వాటి మీద నీకు అధికారాన్ని దేవుడు ఇస్తాడు. అలానే మన జీవితంలో ఉన్న ఈ కొద్ది స్థితిని బట్టి మనం క్షేమంగా బ్రతకగలిగితే దేవుని సన్నిధిలో సంతోషంగా మనం ఉండగలుగుతాం. కాబట్టి ఈ లోకంలో తినడానికి తిండి ఉందా? చాలు. కట్టుకోవడానికి బట్ట ఉందా? చాలు. ఇది కలిగి రక్షణను కాపాడుకోగలిగితే చాలు. అంతే. అంతకు మించి ఎక్కువ ఆశపడి దానికోసం దీనికోసం ఆరాటపడి అక్రమం చేసి అన్యాయం చేసి సంపాదించుకొని, ఒక మాట ఉంటుంది చూడండి, 16వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. 16:8. 16:8 చూడండి. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. గొప్పవారు అనిపించుకోవడానికి అన్యాయం చేయడం, అక్రమంగా దౌర్జన్యంగా దీనికంటే ఏం అవసరం లేదు. నీతి మంత్రి కలిగిన కొంచెము చాలు. కాబట్టి ఈ లోకంలో తినడానికి తిండి, కట్టుకోవడం బట్ట కలిగి బ్రతికితే చాలు. లగ్జరీగా అన్ని తిండి ఏం అవసరం లేదు. గొప్ప కనిపించే గొప్ప గొప్ప వస్త్రాలు, వెలగల వస్త్రాలు అవసరం లేదు. సాధువైనట్టు మృదునట్టు అక్షయాలంకారం మన హృదయంతరంగం ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నేను ఏమి లేని దానను, నాకు ఎవరు లేరు, నాది కొద్ది జీవితం, చిన్న జీవితం, నేను చిన్నవాడిని, కొద్దివాడిని అని నువ్వు కురింగిపోవాల్సిన, నువ్వు నీతి మంతుని కలిగిన కొంచెము అన్నిటికంటే శ్రేష్టమైంది. చూడండి. కాబట్టి నువ్వు అందరికంటే శ్రేష్టమైన స్థితిలో ఉన్నావు. అందరికంటే శ్రేష్టమైన స్థితిని దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి నువ్వు అన్యాయంగా సంపాదించుకోవట్లేదు, అక్రమంగా సంపాదించుకోవట్లేదు. అందుకని అంటాడు, అన్యాయంగా కలుగు వచ్చుబడి కంటే నీతి మందుని కలిగి కొంచెము శ్రేష్టం, మేలు, చాలు. మనకు కలిగిన కొద్దిదైన దాని ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనకు కలిగిన కొద్ది నమ్మకాన్ని బట్టి మన జీవితాన్ని దేవుడు పోషిస్తాడు. మన జీవితంలో కొద్ది నమ్మకాన్ని బట్టి ఒక అధికారి ఈ లోకంలో ఒక ఐడెంటిటీని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి సంతుష్టి సహితమైన భక్తి మనం చేయాలి. దేవుని కలిగి ఉన్నాను చాలు, దేవుని ఎరిగి ఉన్నాను చాలు. ఆయన ఏ స్థితిలో ఉండ నిశ్చయించాడు, ఆ స్థితి నాకు ఇచ్చాడు, అంతే. ఇంకెంతకు మించి నేను కోరుకోను. దేవుడు హెచ్చించే టైం హెచ్చిస్తాడు, ఇచ్చే టైం ఇస్తాడు. కాబట్టి ఉన్నదాన్ని బట్టి బాధపడును,
లేకుంటే బాగా కలిగిన దాన్ని బట్టి గర్వించనని, లేని దాన్ని బట్టి బాధపడకుండా, ఉన్న దాన్ని బట్టి గర్వించకుండా, ఉన్న స్థితిని బట్టి సంతోషంగా నీ నీతిని కాపాడుకున్న ఆ కొంచెము చాలు ఈ లోకంలో ఉన్న వారందరికంటే శ్రేష్టమైనది నువ్వు కలిగి ఉన్న దానవే. దేవుడి కొద్ది మాట దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.